కులం అనే దాని గురించి పెద్దల పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వారు ఏం చెప్తున్నారో వారి ఐడియాలజీ ఏంటి కులం అనే దాని గురించి ఒకసారి చూడండి. మీ వెనకబాటుతనం మీ కోరికలు ఉన్నాయి కదా, ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి అవి చూపిస్తుంది. కాపు తెలగ ఒంటరి బలిజలకి చెప్తున్నా, మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం? నేను కులం కోసమే ప్రయాణిస్తే కుల నాయకుని అయ్యేవాడిని కదా. నేను కులం కోసం ఒక్కదానికి రాలేదు. నేను సంపూర్ణ మానవాళి కోసం వచ్చాను. జాషువా విశ్వనరుడు అన్న కాన్సెప్ట్ ని గుండెల్లో పెట్టుకొని వచ్చాను నేను. మళ్ళీ జాషువా గారిని ఎందుకు అపవిత్రం చేయడం మరి నాకు అర్థం కాదు. అలాగే మతం గురించి వారికి ఉన్న ఐడియాలజీ ఏంటో ఒకసారి చూద్దాం. ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు వాళ్ళకి మా నాన్న ఎలాంటి వాడు అంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. నా స్నేహితుడు కూడా పాస్టర్, నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా తను పాస్టర్ ఉండేవాడు. సో తను కూడా నన్ను ఒకరోజు నన్ను బ్యాప్టైజ్ చేశాడు. నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి ఇంత గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది, స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు. ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి. నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం ఇది ఆయన అన్న మాటలు. నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనని స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి. ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి. అంటే తిండి ఏది తిన్నామని కాదు, నిజంగా మరి తిండి శాకాహారమే తింటే అందరు గొప్పవాళ్ళు అయిపోతారంటే మరి గుజరాత్ లో గోద్రా ఘటన ఎందుకు జరిగింది? హిందూ ధర్మాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. అరే నేను హిందువుని, చాలా బలమైన హిందువు, నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు. ఎవడు బలమైన హిందువు అంటే అన్ని మతాల్ని సమానంగా చూసేవాడే బలమైన హిందువు. కానీ కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. వాళ్ళ అల్లా అంటే ఆగిపోతారు, మనం గోవింద అన్నం ఆగం. మన దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. అన్ని ప్రాంతాలని మతాలని గౌరవిస్తాం, కానీ తప్పులు జరుగుతున్నప్పుడు సరిదిద్దుతాం. ఈ ఆలోచనతో వచ్చాను. సరే, వాళ్ళ మతం లేదంటున్నారు, రేపేమంటారో భగవంతుడికి తెలియాలంటే మరి భగవంతుడు కూడా అర్థం కాని పరిస్థితి, భగవంతుడు కూడా పసికట్టలేని పరిస్థితి. పొలిటికల్ స్టాన్స్ గురించి అంటే ఒక రాజకీయ సిద్ధాంతం గురించి, ఆయన సిద్ధాంతం గురించి కూడా చెప్తారు. ఆయన రాజకీయ సిద్ధాంతం ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. చేగువేరా మొత్తం ఆఫీస్ అంతా కూడా చేగువేరా ఫోటోలు ఉండేవి. ఆ తర్వాత మాయావతి గారితో ప్రయాణం, కమ్యూనిస్టులతో ప్రయాణం, మోడీ గారితో ప్రయాణం, ఇప్పుడు మామూలు కాషాయ బట్టలతో ప్రయాణం, ఇవాళ మళ్ళీ తెలుగుదేశంతో ప్రయాణం. అంటే రకరకాల స్టాన్సులు, పొలిటికల్ స్టాన్సులు. అంటే లెఫ్టిజం, రైటిజం, సెంట్రలిజం ఒకేజం కాదండి, అదే పవనిజం. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి, సాధించుకున్నటువంటి ప్రభుత్వం 2017 ఆగస్టులో సుగాలి ప్రీతి అనే ఒక బాలిక, మైనర్ బాలిక మరణిస్తే వారు ఆ మరణం గురించి ఎలా వారి యొక్క ఐడియాలజీ ఉందో ఒకసారి చూసుకోండి. ఒకసారి ఆయన ప్రాగ్మటిజం ఎలా ఉందో. ఈ రోజున మనం సుగాలి ప్రీతికి జరిగిన దారుణానికి నిలబడకపోతే రేపొద్దున మన ఇళ్లలో మన బిడ్డల మీద జరిగితే మీకు మద్దతుగా ఎవరు రానికి? సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకోండి. లెట్ ఎంటైర్, ఇది నా ఒక్కటి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీ ఇది సిచ్యువేషన్.
మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా నాయకులందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్, మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా నాయకులందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది కాబట్టి మీరు ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు, అంటే సుగాలి ప్రీతి కేసు ఇంకేముంది, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. సుగాలి ప్రీతికి 5 ఎకరాల, వాళ్ళ అమ్మ నాన్నకి 5 ఎకరాల పొలం ఇచ్చాం మనం, 5 సెంట్లు ఎంతో ఇళ్ల స్థలం ఇచ్చాం మనం, అలాగే వాళ్ళ నాన్నకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాం. ఇదంతా మనం కదా ఇచ్చింది, మన పోరాట ఫలితం కదా. జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతికి ఇవన్నీ ఇచ్చారు. మనం పోరాటం చేయకపోతే జగన్ ఇచ్చేవాడా? ప్రాగ్మెటిజం అని చెప్పి నేను చెప్తున్నారు కదా, ప్రాగ్మెటిజం. ఇదేనా ప్రాగ్మెటిజం అంటే? సుగాలి ప్రీతి ఇష్యూ పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి అంటారు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? ఈ రోజున గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ధైర్యం ఎవరికి లేదు. ఆ టైంలో అరెస్ట్ చేస్తే తిట్టారు, అయ్యన్న పాత్రుడు బూతులు తిట్టాడు. పార్టీ ఆఫీసులో అది ఎవరో పట్టాభి, ఏదో పట్టాభి అంటారు, ఆ పట్టాభి ఎన్ని బూతులు తిట్టాడు. అసలు తిట్టనోడు ఎవడున్నాడు? ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో అత్యంత లోకుగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పచ్చి బూతులు తిట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని తప్పితే ఇంకెవరిని తిట్టారు? ఈయన తప్పితే, ఈ పోటుగాడు తప్పితే ఈయన ఇంకా ఎవరు తిట్టారు జగన్ గారిని అంటున్నారు. తిట్టనోడు ఎవడున్నాడు? అసలు తిట్టనవాడు ఎవడున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని? రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద. అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి, 2 చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా? మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నా. నాకే సరదానా 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు, మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. హోంశాఖ నుంచి వెళ్ళింది సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు. మేము హోంమంత్రికి మేము సిబిఐకి పంపించేసాం అంటే లెటర్ చేశారు, లాక్ చేసి లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. ఈ ప్రాసెస్లో ఏం చేశారు, వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం ఏదంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి, ఇంకింతే ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ వెనకున్నారో, మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే, మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు 2 లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే, మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు, పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప 2 తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఇది కాకుండా, ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. ఇవి కాకుండా
నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట, పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు. అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? చూడండి, ఈయన హిందూ సనాతని, అన్అపాలజెటిక్ హిందూ సనాతని. 2017 ఆగస్టులో హత్య జరిగితే 2018 సెప్టెంబర్లో ముద్దాయిల్గా చెప్పబడేటువంటి వారు ఒక 3-4 అరెస్టు చేస్తే, స్కూల్స్ కరస్పాండెంట్ని ఇంకెవరినో 2017 అక్టోబర్లో వాళ్ళు రిలీజ్ అయితే, ఎందుకు రిలీజ్ అయ్యారు? డిఎన్ఏ కొరిలేట్ అవ్వట్లేదు, ఆ హత్యాస్థలంలో దొరికిన బహుశా బ్లడ్ శాంపిల్, వీళ్ళ బ్లడ్ శాంపిల్ కొరిలేట్ అవుతలేదు ఏదోని అనే కారణంతో ఆ ల్యాబ్ రిపోర్ట్తో వాళ్ళని బయటకు వదిలినట్టుగా కోర్టు చెప్తుంది. నేను చెప్పట్లా, కోర్టు చెప్పింది. ఏమంటాడు? డిఎన్ఏ శాంపిల్స్ అవన్నీ కూడా తారుమారు చేసేసారు, డిస్ట్రాయ్ చేశారంటది. అప్పుడు ఎవడ ప్రభుత్వం? నీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం. ఇవాళ ఉన్న ప్రభుత్వం అవాళ కూడా ఉంది కదా. జగన్ గారిని మాట్లాడతాడు, మా ప్రభుత్వాన్ని మాట్లాడతాడు. మనం చెప్పే అన్అపాలజెటిక్ సనాతని ఇంత పాపం మూటగట్టుకోవటం అనేది నీకు పాపం చుట్టుకోదా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్.